శ్రీమాత్రే నమః. వందే మాతరం. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి దక్షిణ కోస్తా ప్రత్యేక రైల్వే జోన్ మనందరికి తెలిసిందే. అది కొంతకాలం కిందట అధికారికంగా ప్రకటించబడిన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దాని హెడ్ క్వార్టర్స్ కూడా ప్రారంభం, అంటే బిల్డింగ్లు అవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు జూన్ 1 నుండి మనకి, అంటే ఈ సంవత్సరం జూన్ 1, ఇంకొక నెల రోజుల్లో అధికారికంగా ప్రారంభం అవబోతోంది కూడా. ఇది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి, అంటే అన్ని ముఖ్యమైనవి కానీ వాటిల్లో అతి ముఖ్యమైనటువంటి వాటిల్లో ప్రత్యేక రైల్వే జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుందని మనందరికీ తెలిసిందే. సో కేంద్ర ప్రభుత్వము ఎప్పుడైతే దీనికి అధికారికంగా ప్రకటన చేశారో ఆ తర్వాత చాలా ఫాస్ట్గా నిధులను కూడా కేటాయించి భూసేకరణ తర్వాత ఆ బిల్డింగ్లను కూడా కట్టి ఇప్పుడు మనకి ఇంకొక నెల రోజుల్లో 2 నెలల్లో ఆపరేషనల్ స్టేజ్కి తీసుకొని వస్తుంది. సో ఈ సందర్భంగా అసలు ఈ ప్రత్యేక దక్షిణ కోస్తా ప్రత్యేక రైల్వే జోన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పని చూసుకుంటే గనక, ఇది భారతదేశంలో 18వ రైల్వే జోన్ అవుతుంది. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంటుంది. ఇదేంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా 2026 జూన్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. దీంట్లో 4 డివిజన్లు ఉంటాయి. ఒకటి విశాఖపట్నం, రెండోది మన విజయవాడ, 3 గుంటూరు, 4 గుంతకల్ డివిజన్లు. ఈ డివిజన్లు అందరికి తెలిసినాయి. ఈ 4 డివిజన్లు కూడా గతంలో సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ నుంచి ఉన్న వాటిని విడగొట్టి ఇప్పుడు దీనికి ప్రత్యేక దక్షిణ కోస్తా రైల్వే జోన్ లాగా వీటిలో ఏర్పాటు చేశారనమాట. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఒకటి ఏపీకి మంచి ప్రత్యేక పరిపాలన, అంటే రైల్వే పరిపాలన లాగా ఒకటి ఏర్పాటు అవుతుంది. రెండోది ఏంటంటే పోర్ట్ కనెక్టివిటీ. ఇక్కడ మనం చూస్తే ఈ 4 డివిజన్లోనూ ఒక్కొక్క డివిజన్కి దానికి ప్రత్యేకమైన, అంటే కామన్ గా ఉండేటటువంటి ప్రయాణికులకి ఎక్కువ సీట్లు లభించడము, కార్గో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది కాకుండా ఒక్కొక్క జోన్ వారీగా చూస్తే బెనిఫిట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కొన్ని. మనకేంటంటే ఇప్పుడు విశాఖపట్నం చూస్తే కనుక విశాఖపట్నము పోర్టు, అలానే కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, ఈ 3 పోర్టులకి కూడా పోర్టు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. అలాగే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఆల్రెడీ దాదాపుగా 80% పూర్తి అయిపోయి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో 100% రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి అయిపోయింది. 100కి 100% ఎలక్ట్రిఫికేషన్ అనేది పూర్తి అయిపోయింది. అండ్ రికార్డు స్థాయిలో ఒకేసారి ఒక సంవత్సరంలో బడ్జెట్, రైల్వే బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది రికార్డ్ ఇప్పటి వరకు మన స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అయిన తర్వాత. సో ఆ తర్వాత చూస్తే మనకి భారత్ అమృత స్టేషన్స్ లో భాగంగా 74 రైల్వే స్టేషన్లు మీరు చూడండి. నిజంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ చాలా ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఆధునీకరణ చేస్తున్నారు. సో అలా 74 అమృత్ భారత్ స్టేషన్ని రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాగే 800కి పైగా రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, అంటే రోడ్డు పైనుంచి కూడా ఓవర్ బ్రిడ్జెస్ కూడా కట్టడం జరిగింది ఆంధ్రాలో. ప్రస్తుతానికి 16 వందే భారత్ రైళ్లు ప్లస్ 22 అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ గారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు వారు నిన్న ప్రకటించడం జరిగింది. ఏంటంటే అమరావతి నుంచి హైదరాబాద్ కి కేవలం 71 నిమిషాల్లో వెళ్ళేటటువంటి బుల్లెట్ ట్రైన్, అలాగే అమరావతి టు చెన్నై 112 నిమిషాల్లో మాత్రమే చేరుకునేటటువంటి బుల్లెట్ ట్రైన్. ఇదే కాకుండా దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ కూడా సౌత్ డైమండ్ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఇదంతా కూడా మనం చూస్తుంటే మోదీ గారి ఒక విజన్, అంటే ఆంధ్రప్రదేశ్ ని లాజిస్టిక్స్ అలానే ఇండస్ట్రియల్ హబ్ లాగా మార్చడం కోసము, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ ని కీలక స్థానంలో నిలబెట్టడం కోసం అని చెప్పని మోదీ గారి విజన్ మనకు కనిపిస్తూ ఉంది.
ఇక ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ రైల్వే జోన్ కి సంబంధించి మనం చూస్తే కనుక దీని ద్వారా కార్గో ట్రాఫిక్ పెరుగుతుంది. అలానే అంటే దాని ద్వారా ఏపీకి ఎకానమీ పరంగా చాలా ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు స్పెషల్ అగ్రి అంటే రైతుల కోసం అని చెప్పిన ప్రత్యేకమైన రైళ్లు ఇప్పటికీ అగ్రికల్చర్ ఆక్వాకల్చర్ కోసం నడపబడుతున్నాయి. దీని ద్వారా ఫిషర్మెన్ అండ్ అలానే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి మరింత ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ లభిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి ఉదాహరణ గుంతకల్ అంటే విశాఖపట్నం నుంచి మనం వస్తే గనక విశాఖపట్నం రీజియన్ లో సంబంధించి అంటే డివిజన్ కి సంబంధించి మనకి ఈ విశాఖపట్నం రీజియన్ లో ఉన్నటువంటి 3 జిల్లాలు గోదావరిలో కొంతవరకు కూడా ఉంటుంది. సో అలానే గుంటూరు డివిజన్ కి వచ్చేటప్పటికి మనకి మిర్చికి సంబంధించి, టొబాకోకి సంబంధించి, అలాగే కాటన్ కి సంబంధించి ఇంకా ఇవన్నిటి కూడా ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది. అలానే రాయలసీమకు సంబంధించి అంటే గుంతకల్ డివిజన్ లో చూస్తే గనక చెన్నైకి, అటు బెంగళూరుకి, ఇటు హౌరా వరకు కూడా మెయిన్ ట్రైన్ అంటే మెయిన్ లైన్ ట్రైన్ కి సంబంధించి స్ట్రాంగ్ కనెక్టివిటీ, చాలా ఫాస్ట్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మన డివిజన్ వారీగా చూస్తే విశాఖపట్నం డివిజన్ కి సంబంధించి పోర్ట్ ఆధారిత బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవి, అలాగే ఎక్స్పోర్ట్స్, ఆ తర్వాత స్టీల్ కి సంబంధించినటువంటివి, ఇంకా ఇప్పుడు అక్కడికి ఆల్రెడీ చాలా విశాఖపట్నం రీజియన్ లో కేంద్ర పెట్రోలియం సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2 లక్షల కోట్లతో మోదీ గారు గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మనకి ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ 28 కల్లా రాబోతోంది, అంటే అది ప్రారంభం అవబోతుంది. సో వీటన్నిటికి సంబంధించి అక్కడ ఏదైతే భారీ పరిశ్రమలకు సంబంధించి ఉంటుందో ఆ పోర్టు ట్రైన్ కార్గోకి సంబంధించి ఇంపార్టెంట్ గా అంటే లాజిస్టిక్స్ మెరుగుపడతాయి. అలాగే ఆల్రెడీ ఫార్మా, ఐటీ రంగాలకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కి కూడా ఈ రైల్వే జోన్ వల్ల ఇంకా ఎక్కువగా మెరుగుపడతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు విజయవాడ చూస్తున్నాము, ఆల్రెడీ ప్రపంచంలోనే దేశంలోనే అలానే రాష్ట్రంలోనే అతిపెద్ద బిజియెస్ట్ రైల్వే కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో, కారిడార్ ఉన్నటువంటిది, అది విజయవాడ కేంద్రంగా ఉంటుంది. సో దీంతో పాటు ఇప్పుడు కొత్తగా రాబోయే క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి ఆ రీజియన్ కూడా డైరెక్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. అలానే గుంతకల్కి సంబంధించి అనంతపూరు, కర్నూలు, వైఎస్ఆర్ కడప ఈ రీజియన్ కి సంబంధించిందంటే అక్కడ ఇప్పటికే సెమీ కండక్టర్స్ కానీ, మొబైల్ అసెంబ్లీ కానీ, డ్రోన్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు. అవన్నీ కూడా అటు రాయలసీమ రీజియన్, ఇటు బెంగళూరుకి, ఇటు చెన్నైకి అంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకి చాలా దగ్గరగా ఉంటుంది. అవి 2 చాలా పెద్ద కీలకమైనటువంటి నగరాలు. వాటిలో కూడా మంచి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. సో అండ్ అలాగే మైనింగ్ కి సంబంధించి సిమెంట్ ఆధారిత కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా చూస్తే మనము కోస్టల్ ఏపీని చూస్తే కనుక పోర్ట్ ఆధారిత ప్లస్ ఎక్స్పోర్ట్స్, లాజిస్టిక్స్ పెరుగుతాయి. సెంట్రల్ ఏపీ చూస్తే కనుక క్యాపిటల్ రీజియన్ గుంటూరు, ఇటు విజయవాడ ఇవన్నీ చూస్తే కనుక అగ్రికల్చర్ ప్లస్ బిజినెస్ కి సంబంధించిన కూడా మిగతా బాగా పెరుగుతాయి. అటు రాయలసీమ రీజియన్ చూస్తే మొట్టమొదటిసారిగా అతిపెద్ద రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఫోకస్ తోటి అక్కడ కూడా ఇందా చెప్పుకున్నట్టుగా వివిధ ఇండస్ట్రీస్ కి సంబంధించి పెరుగుతాయి. ఇవన్నీ కూడా సామాన్య ప్రజల ప్రయాణం కాకుండా ఇండస్ట్రీ పరంగా కూడా వచ్చేటటువంటి బెనిఫిట్స్. ఇది జూన్ 1 తారీఖు 2026 నుంచి ప్రారంభం అవుతుంది. ఇంత పెద్ద అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్, విభజన చట్టంలో ఇచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఆ కళని నెరవేర్చినటువంటి నరేంద్ర మోదీ గారికి భారతీయ జనతా పార్టీ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై, వందే మాతరం.